సార్ నమస్తే, చెప్పండి. యా ఏం చెప్తారు అంటే బీసీ కోటాపై కొట్లాడాలని ఎట్టకేలకు కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. కాకపోతే దీనికి బీఆర్ఎస్ బీజేపీ కలిసి రావట్లేదు అనేది కాంగ్రెస్ వాదన. అసలు కాంగ్రెస్ అసలు గవర్నమెంట్ చేసినటువంటి సర్వేనే తప్పుల తడకగా ఉన్నప్పుడు ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారని చెప్పనప్పుడు మీరు కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే ఆలు లేదు సూలు లేదు, కొడుకు పేరుకు సోమలింగం అన్నట్లుంది పరిస్థితి. అసలు ఏమీ జరగలేదు. సమగ్రమైనటువంటి సర్వే చేయకుండా, ఆ సర్వేలో ఉన్నటువంటి అంశాలు బయట పెట్టకుండా, ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారనేది చెప్పకుండా, దాన్ని న్యాయపరంగా కావచ్చు లేదంటే యాజ్ ఫర్ రాజ్యాంగపరంగా తీసుకుపోవాల్సినటువంటి ఆ ప్రాసెస్ ఏది కూడా ఫాలో అవ్వకుండా, ఇందాక శేషు గారు చెప్పినట్టు అసలు మాకేదో నోబెల్ అవార్డ్స్ వచ్చాయి, మేము చాలా గొప్ప అయ్యాము, నేను చేసినటువంటి సర్వే సోనియా గారు మెచ్చుకున్నారు. ఇది కాదండి తెలంగాణ బీసీలకు కావాల్సింది. అసలు మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినటువంటి అంశానికి సంబంధించి మీరు ఏ ప్రాతిపదికను మీరు ఫాలో అయిన దాంట్లో, సర్వే చేసిన దాంట్లో మీరు ఏం బయట పెట్టారు? తెలంగాణ ప్రజానీకానికి సంబంధించినటువంటి సర్వేలో ఏం బయట పెట్టారు? అసలు మేధావులు మీకు ఏం సూచించారు? కోర్టు ఏం చెప్తుంది? మీరు ఏ రకంగా దీన్ని మేము సాధించామని చెప్పేసి ఇవాళ జబ్బలు తెచ్చుకుంటున్నారండి ఢిల్లీలో? అసలు చాలా అసహ్యంగా ఉంది. ఇంకొక వైపు రమేష్ గారు మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు రమేష్ గారు? ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నారు మీరు స్వతంత్రానికి అడ్డుపడిందే మీ కాంగ్రెస్ వాళ్ళండి. మళ్ళీ ఓపెన్ గా మాట్లాడుకుంటే అది వేరే చర్చ. గానీ ఇప్పుడు కాదండి, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని మీరు స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ ని బీసీలకు ఇస్తున్నారా లేదా అనేది ప్రశ్న. ఇక్కడ మీరు పాటించాల్సినటువంటి ఏ ప్రాతిపదికను కూడా పాటించకుండా దాన్ని బీసీలకు, మన బీఆర్ఎస్ మీద బీజేపీ మీద నెపం నెట్టి వీళ్ళు కలిసి రావట్లేదంటే ఎట్లా కలిసి వస్తాము? ఏ విధంగా కలిసి వస్తాము? ఏ రకం? ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అసలు ఈ కోర్టుతో సంబంధం లేదు, ఈ రిజర్వేషన్ ఏమంటారు, ఈ కులగణన సంబంధించినటువంటి ఆ రాష్ట్రపతి ఆమోదించాల్సిన అవసరం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ ఆమోదించాల్సిన అవసరం లేదు, అసలు రాజకీయ పార్టీలే ఆమోదిస్తే అయిపోతుంది కదా, ఆ పార్టీలు 42% రిజర్వ్. మీరు ఆ రోజు అదే మాట్లాడాల్సినారు, మొదటి నుంచి అదే మాట్లాడాల్సినారు. ఎందుకు సర్వే చేపట్టారు? ఎందుకు కోట్ల రూపాయలని నష్టం చేశారు? ఎందుకు తప్పుడు తలకగా సర్వేను ప్రజల ముందు పెట్టారు? చేయాల్సినటువంటిది చెయ్యకుండా ఇక్కడ ప్రజల్లో చులకనైపోయి తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడో నిర్వహించకుండా దాన్ని కాలయాపన చేస్తే కోర్టు మీకు మొట్టికాయలేసినా ఇంకా బుద్ధి రాకపోతే మేము ఏం చేయాలండి? స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించండి అని చెప్పేసి కోర్టు చెప్తున్నప్పటికీ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా కాలయాపన చేస్తూ ఏ రకమైనటువంటి పద్ధతిని పాటించకుండా, ముఖ్యంగా ఏ రకమైనటువంటి పద్ధతి, ఇందాక శేషు సారు చాలా స్పష్టంగా చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పారంటే కనీసం శేషు సారు కోరినటువంటి అంశాలను కూడా మీరు రిప్లై ఇవ్వకపోవడం అనేది ఎంత దుర్మార్గం అండి. ఇక మీరు ఎవరిని పట్టించుకుంటారు తెలంగాణలో? ఇలాంటి మేధావులు అడుగుతున్న వాటికి సమాధానం చెప్పకుండా ప్రజలు అడుగుతున్న దానికి సమాధానం చెప్పకుండా ప్రతిపక్షాల మీద నెపం నెడతారా? ఏం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అండి అది? ఎవరికి ఉపయోగపడతాయండి ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్? పక్కాగా ఆయన పార్టీలో ఆయనకున్నటువంటి సమస్యలని ఏమంటారు తప్పించుకోవడం కోసము, ఆయన ఒక బలమైనటువంటి నాయకుడిగా నేనున్నానని చెప్పేసి చెప్పించుకోవడం కోసము నిన్న అది చెప్పడం జరిగింది. సోనియా గాంధీ గారు నన్ను మెచ్చుకున్నారు. ఏందండి అసలు ఇజ్జత్ లేని మాటలు కాకపోతే? కానీ ఇక్కడ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు అంచనాలకు మించి రాణిస్తున్నారని రాహుల్ గాంధీ చెప్పారు కదా. ఓహో, అంటే ఏం చేసింది సార్ అసలు వాళ్ళు? ఏ విషయంలో? అరే మాకు కూడా అర్థం కావాలి కదా, అంచనాలకు మించినటువంటి పరిపాలన ఏం చేస్తుందని మాకు కూడా తెలియాలి కదా. ఇప్పుడు తెలంగాణ కాదు సార్, అంచనాలకు మించినటువంటి చేస్తే తెలంగాణ ఇందాక సార్ అన్నట్టు 56% బీసీలే ఆయనకు స్వాగతం పలుకుతారు. ఢిల్లీకి పోయి అక్కడ సోనియా గాంధీ లేఖలు చదవాల్సిన అవసరం లేదు సార్. తెలంగాణలో బ్రహ్మరథం పడతారు. రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి పని ఏదైతే సక్రమమైన అయ్యి ఉండి బీసీలకు నిజంగానే 42% రిజర్వేషన్లు వచ్చే వైపుగా ఆయన ఒక పద్ధతిని పాటించి ఉంటే
నిజంగా సర్వే కరెక్ట్ గా చెప్పి ఉంటే అసలు సర్వే ఎంత తప్పుల తడక, అసలు అందులో ఏముంది ఇప్పటివరకు తెలంగాణ ప్రజలకు చెప్పిర్రా, బయట పెట్టిర్రా? ఏ కులాల వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అందులో చదువుకున్న వాళ్ళు ఎంతమంది, చదువుకోని వాళ్ళు ఎంతమంది, అదేవిధంగా ఓసీలు ఎంతమందురు, ఎస్సీలు ఎంతమందురు, ఎస్టీలు ఎంతమందురు, బీసీ 42% రిజర్వేషన్ రావాలి అంటే ఏ కులాల వాళ్ళకి ఇవ్వాలి, ఎవరు వెనుకబాటుతనంతో ఉన్నారు, ఇవన్నీ లేకుండా చాలా గొప్పగా రోల్ మోడల్ అని చెప్పేసి అంటే ఇంతకన్నా సిగ్గుచేట అయినటువంటి అంశము ఈ పరిస్థితిలో లేదు. రైట్ రైట్ శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, అందరికి నమస్కారం. సో ఏం చెప్తారు గవర్నర్